హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి. ఈరోజు స్టోరీ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ 43. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేసేద్దాం. మిస్టర్ న్యూసెన్స్, నన్ను అలా చూడకపోతే నీ మనసులో నా మీద ఫీలింగ్ ఏంటో ఓపెన్ అవ్వచ్చు కదా. పర్లేదు, మనం ఎప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడమే కాదు, కాసేపు మాట్లాడుకోవచ్చు కూడా. ఏమంటావు? మిస్టర్ యారిగెంట్, నువ్వెంత డిస్కస్టింగ్ అంటే కాసేపు కూడా నార్మల్గా ఉండవు కదా. ఎప్పుడు నన్ను ఇరిటేట్ చేయడమే పనిగా పెట్టుకుంటావా? నీకెవరి మీద కన్సర్న్ లేకపోయినా కనీసం చెల్లెలి మీద సాఫ్ట్ కార్నర్ ఉందని చిన్న సాఫ్ట్ ఒపీనియన్ ఉంది. కానీ నువ్వు మాట్లాడేది చూస్తుంటే నన్ను ఇంప్రెస్ చేయడానికి ఈ సిచ్యువేషన్ని యూజ్ చేసుకున్నావు అనే డౌట్ వస్తుంది. మిసెస్ న్యూసెన్స్, అందుకే కదా నువ్వేం మాట్లాడినా న్యూసెన్స్ అనేది. నేను ఇంప్రెస్ చేయడానికి నా ఫ్యామిలీని, నా ఎమోషన్స్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హౌ ఎవర్, నిన్ను నేను ఇంప్రెస్ చేయడం ఏంటి? ఆల్రెడీ నువ్వే నాకెప్పుడో ఇంప్రెస్ అయ్యావని నా స్ట్రాంగ్ ఫీలింగ్. కాదంటావా అంటూ ఆర్మన్ అనేసరికి, ఏదో కాస్త మంచి పని చేశానని నీతో కాస్త సాఫ్ట్గా మాట్లాడడం నా తప్పు. నీ దగ్గరే ఉంటే ఇలానే చేస్తావు అంటూ భూమి వెనక్కి తిరిగేసరికి, భూమి కాళ్ళకి తన్ను తగిలేసరికి భూమి వెనక్కి పడబోతుంటే ఆర్మన్ తనను పడకుండా పట్టుకునేసరికి, ఆర్మన్ చెయ్యి భూమి నడుము మీద పడేసరికి ఇద్దరు కళ్ళు లాక్ అయ్యాయి. భూమి, నీకు ఆల్రెడీ చెప్పేశాను కదా, నువ్వెంత దూరం వెళ్ళినా నా దగ్గరికే రావాలి, నాతోనే ఉండాలి, బికాస్ యు ఆర్ మై డెస్టినీ అంటూ ఐవింగ్ చేస్తూ భూమిని చూసేసరికి ఆర్మన్ చేతుల నుంచి తనను తాను విడిపించుకుంటూ, తన్ను ఏం చేస్తున్నావు? ఒక చోట కుదురుగా ఉండవా? నీ వల్ల నేను పడిపోయానంటూ తన్నుని అంటుంటే, మమ్మీ నేనేం చేశాను? నువ్వే కదా పడిపోయావు. నువ్వింత వీక్గా ఉంటే నేనేం చేసేది? నిన్ను డాడీ పడిపోకుండా పట్టుకున్నాడు కదా. డాడీ స్ట్రాంగ్ కాబట్టి నిన్ను పట్టుకున్నాడు. డాడీ ఈజ్ ఏ హీరో అంటూ ఆర్మన్ని తన్ను అనేసరికి, తన్నుగా నీకు బాగా ఎక్కువైందిరా, ఈరోజు నా చేతులు అయిపోయావు అంటూ తన్నుని కొట్టడానికి వస్తుంటే, భూమికి అందకుండా ఆర్మన్ చుట్టూ తిరుగుతుంటే భూమి కూడా తన్ను కోసం తిరుగుతుంది. డాడ్ అంటూ ఆర్మన్తో తన్ను చేసే అల్లరి ఫస్ట్ టైం ఆర్మన్తో అంత దగ్గరగా ఉన్న భూమిని నవ్వుతున్న తన కొడుకుని చూడగానే అంజలి ముగ్గురిని అలాగే చూస్తుండిపోయింది. అంజలి, ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు నీ కళ్ళలో నిజమైన సంతోషం కనిపిస్తుంది. అర్జున్ ఆర్మన్ని ఎప్పుడైనా ఇంత హ్యాపీగా చూసారా? ఇదంతా కూడా తన్ను భూమి తన లైఫ్లోకి రావడం వల్లే కదా. అసలు తన్నుని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆర్మన్ని పూర్తిగా మార్చేశాడు అంటూ అంజలి అనగానే, కానీ వాడు తన సొంత కొడుకు కాదు కదా అంజలి అనే మాటకి ఇద్దరు కూడా డోర్ వైపు చూసేసరికి అప్పుడే లోపలికి నడుచుకుంటూ వస్తుంది భూలక్ష్మి కూడా. తన్ను కోసం తిరుగుతుంది. డాడ్ అంటూ ఆర్మన్తో తన్ను చేసే అల్లరి ఫస్ట్ టైం ఆర్మన్తో అంత దగ్గరగా ఉన్న భూమిని నవ్వుతున్న తన కొడుకుని చూడగానే అంజలి ముగ్గురిని అలాగే చూస్తుండిపోయింది. అంజలి, ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు నీ కళ్ళలో నిజమైన సంతోషం కనిపిస్తుంది. అర్జున్ ఎప్పుడైనా ఇంత హ్యాపీగా ఇది రిపీట్ అయింది. ఇదంతా కూడా తన్ను భూమి లైఫ్లోకి రావడం వల్లే కదా. అసలు తన్నుని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆర్మన్ని పూర్తిగా మార్చేశాడంటూ అంజలి అనగాని, కానీ వాడు తన సొంత కొడుకు కాదు కదా అంజలి అనే మాటకి ఇద్దరు కూడా డోర్ వైపు చూసేసరికి అప్పుడే లోపలికి నడుచుకుంటూ వస్తుంది భూలక్ష్మి. అమ్మా, నువ్వేంటి ఇక్కడ అనేసి అంజలి షాక్గా చూస్తుంటే, నేనే. ఏంటి అలా చూస్తున్నావు? వచ్చింది ఎవరో పరాయి వాళ్ళు కాదు, నీ కన్న తల్లిని వచ్చాను. నన్ను నీ అన్నని నీ కూతురు పెళ్లికి పిలవలేదు, నీ కొడుకు పెళ్లి చేసుకునేటప్పుడు పిలవలేదు, కానీ నా మనవడి కోసం నేనే వచ్చాను. నేను చూడాలనుకుంటున్నాను. నా మనవడి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో చూడాలని వచ్చాను. అల్లుడు గారు, మీరు కూడా నాకేం చెప్పకుండా విషయాన్ని తప్పించారు కదా. అత్తయ్య, యాక్చువల్లీ అదంతా కూడా హడావిడిగా జరిగిపోయింది, అందరికీ చెప్పే టైం లేదు అంటూ అర్జున్ అనగానే, అల్లుడు గారు, నేను జరిగింది వినడానికి రాలేదు, చూడ్డానికి వచ్చాను. అంజలి, ఎక్కడ నీ కోడలు అంటూ అంజలి భూమి వైపు చూపించేసరికి భూలక్ష్మి భూమి వైపు చూసింది. ఆర్మన్ చుట్టూ తిరుగుతున్న భూమిని చూడగానే
తన కళ్ళ ముందు ఏదేదో మెదులుతుంటే భూలక్ష్మి కళ్ళు పెద్దవయ్యాయి. ఆర్మన్ పెళ్లి చేసుకుంది తననా? కానీ ఇదెలా సాధ్యం? వైజాగ్లో ఉన్నది ఇక్కడికెలా వచ్చింది? అసలేం జరిగింది అనేసి భూమిని చూస్తుంది. అమ్మ తనే ఆర్మన్ భార్య భూమి అంటూ చెప్తుంటే భూలక్ష్మి ఒక్కో అడుగు ముందుకేస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చింది. భూమి అంటూ అంజలి పిలిచేసరికి అంతవరకు భూమి తనేం చేయబోతుందో తెలిసేసరికి ఆర్మన్కి కాస్త దూరం జరిగింది. భూమి తను మా అమ్మ భూలక్ష్మీదేవి అంటూ అంజలి పరిచయం చేసేలోపే భూమి కూడా ఆమెను చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. తను భూలక్ష్మీదేవి అంటే ఆర్మన్ వాళ్ళ అమ్మమ్మ. కానీ వైజాగ్లో ఆర్మన్ ఎవరో తెలియనట్టు మాట్లాడింది కదా అనేసి భూమి స్వాగతంగా మనసులో అనుకుంటుంది. అమ్మ తనే భూమి, ఆర్మన్ పెళ్లి చేసుకున్న అమ్మాయి అంటూ అంజలి చెప్తుంటే నేను చూశాను కదా, నాకు అనిపిస్తుంది, నాకు చిరాగ్గా ఉంది, నేను తర్వాత మాట్లాడతాను అంటూ భూలక్ష్మి రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి వెళ్ళింది. మిసెస్ న్యూసెన్స్, ఏంటి మా గ్రానీని తదేకంగా చూస్తున్నావు? నీకు తను ఏమైనా తెలుసా, ఎక్కడైనా చూసావా అనేసి ఆర్మన్ అంటుంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటూ భూమి ఇంకేం మాట్లాడకుండా తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన్ను మీ మమ్మీ వెళ్ళిపోయింది కదా, మనం కూడా బయటికి వెళ్దాం అంటూ తన్నుని తీసుకొని ఆర్మన్ బయటికి వెళ్ళిపోయాడు. నాని, నువ్వు బావ ఇంటికి వెళ్ళావు కదా, బావ పెళ్లి చేసుకున్న దాన్ని చూసావు కదా, దాన్ని ఎప్పుడు బయటికి పంపిస్తున్నావు? త్వరగా దాన్ని గెంటేస్తే బావ నేను పెళ్లి చేసుకుంటాను. విముకి, ఇది నువ్వనుకున్నంత తేలిక కాదు. ఆర్మన్ పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా? ఆర్మన్ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి. తనను చూడకుండానే తన కోసం అంత చేశాడు. అలాంటిది తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ తెలిసి పెళ్లి చేసుకున్నాడా, తెలియక పెళ్లి చేసుకున్నాడా అనేది తెలియడం లేదు. భూమిని ఇక్కడ చూసినా నాకు మైండ్ పనిచేయడం లేదు. నాని, ఏమంటున్నావు? కానీ బావ ప్రేమించిన అమ్మాయి భూమి ఏంటి? ఆ అమ్మాయిని ఎప్పుడో సైడ్ చేశానన్నావు కదా. అదే ఇది. దీన్నే ఆర్మన్కి దూరం చేసి ఆర్మన్ ప్రేమను తనకు దగ్గర చేయడం కోసం ఓ అమ్మాయిని తన ముందుకు తీసుకొచ్చాను. తనను అడ్డు పెట్టుకొని ఆర్మన్ ప్రేమను తనకు దూరం చేశాను. కానీ అర్థం కావట్లేదు, ఆర్మన్ మళ్ళీ భూమిని పెళ్లి చేసుకున్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆర్మన్ ప్రేమించింది భూమిని, కానీ ప్రేమించాను అనుకుంటుంది వినుష్కని అంటూ భూలక్ష్మి చెప్పే ఒక్కో మాటకి విముకి షాక్గా నిలబడింది. కానీ ఏమంటున్నావు? ఇది నిజమా? అంటే బావ ప్రేమించింది భూమినా? కానీ భూమికి నిజం తెలీదు కదా. ఈ నిజం బయటపడేలోపు నువ్వే దాన్ని బయటకు గెంటేయి నాని. భూమి బావను పెళ్లి చేసుకుంది తన కొడుకు కోసమే, అంతేకాని భూమి బావని లవ్ చేయలేదు, చెయ్యదు. లేదు, నువ్వనుకునేది తప్పు. భూమి ప్రేమిస్తుంది. అవును, భూమి కూడా ఆర్మన్ని ప్రేమించింది. ఎంతలా అంటే ఆ ప్రేమ కోసం తన ప్రేమనే వదులుకుంది. ఆ ప్రేమ కోసం తను ప్రేమించిన వాడి ప్రేమ గెలవడం కోసం తన ప్రేమనే వదులుకుంది భూమి అంటూ భూలక్ష్మీదేవి ఒక్క మాట చెప్తుంటే విముకి షాక్గా నిలబడిపోయింది. ఇది మరీ షాక్గా ఉంది కదా. నాని, నువ్వేమంటున్నావు? ఆ భూమి ఆర్మన్ని ప్రేమించడం ఏంటి? అసలు భూమికి బావంటే ఇష్టం లేదు. కేవలం దానికోసమే, కొడుకు తన్ను కోసమే పెళ్లి చేసుకుంది. తన్ను కోసమే అని అది నా ముందే క్లియర్గా చెప్పింది. నువ్వేం చెప్తున్నావు? నీకేమైనా మైండ్ పోయిందా? ముకి, నేను చెప్పేది వింటే మైండ్ పోయేది నాకు కాదు, నీకే మైండ్ పోతుంది. 6 ఏళ్ల క్రితం ఆర్మన్ వైజాగ్లో ఉన్నాడు అని నువ్వే కదా చెప్పావు. నీకు గుర్తుందా? వాడు అబ్రాడ్ నుంచి వైజాగ్ వచ్చాడు. అక్కడే తన స్టడీస్ కంటిన్యూ చేస్తున్నాడు కదా. భూమి కూడా వైజాగ్లోనే ఉండేది. అక్కడే మొదటిసారి వీళ్ళు కలుసుకున్నారు అంటూ భూలక్ష్మి మొత్తం కూడా విముఖికి చెప్పేసరికి విముఖి కాళ్ళ కింద భూమి బద్దలైంది. నాని, అంటే బావ లవ్ చేసింది భూమి, కానీ బావకి విషయం తెలియకుండానే భూమిని పెళ్లి చేసుకున్నాడా? లేదంటే తెలిసి పెళ్లి చేసుకున్నాడా? ఆర్మన్ని అంతలా ప్రేమించిన భూమి ఎందుకు ఆర్మన్ అంటే ఇష్టం లేనట్టుగా ఉంది? భూమి లైఫ్లో అసలు ఏం జరిగింది విముఖి? నాకు కూడా అదంతా మిస్టరీస్గానే ఉంది. భూమిని పెళ్లి వరకు తీసుకొచ్చాను, కానీ నువ్వు చెప్పేదంతా ఎప్పుడు జరిగింది? అసలు భూమి పెళ్లిలో ఏదో జరిగింది. వినుష్క కూడా అంతా నేను చెప్పినట్టే చేసింది. ఆ కథ అక్కడితోనే ఆగిపోయింది అనుకున్నాను, కానీ ఇక్కడ మళ్ళీ కథ మొదలైంది అనేది తెలీదు. భూమిని ఇక్కడ చూసిన నాకు మాట రాలేదు. నా గురించి ఎక్కడక్కడ బయటపడుతుందనేసి నాకు భయంగా ఉంది. నాని, అంటే ఏంటి? ఇప్పుడు నాకు బావకి పెళ్లి చేయనంటున్నావా?
విముకి, ఆర్మన్ నీకు బావ, తను నీ హక్కు. నీ హక్కుని కాదనుకునే రైట్ ఆ దేవుడికే లేదు. ఆఫ్టర్ ఆల్ దేవుడు చేసిన బొమ్మ ఇదేం చేస్తుంది? ఈ భూలక్ష్మీదేవి బ్రతికున్నంత వరకు తను అనుకున్నది చేయకుండా తగ్గేదే లేదు అంటూ భూలక్ష్మి కాల్ కట్ చేసింది. ఉఫ్, వాట్స్ ది నాన్సెన్స్? అసలు ఏం జరుగుతుంది? బావ కథలో భూమి ఉండకూడదు, బావ కథలో రాజకుమారి నేనే కావాలి అంటూ కోపంగా పిడికిలి బిగించింది విముకి. చంచల బామ్మ, తను వినుష్క అక్కకి నానమ్మ కదా, మరేంటి ఆర్మన్కి అమ్మమ్మ అంటుంది? అసలేం జరుగుతుంది? నన్ను చూసి కూడా నేనెవరో తెలియనట్టు, నాకు తనకి సంబంధం లేనట్టు మాట్లాడుతుంది. బామ్మ నన్ను గుర్తుపట్టలేదా, లేదంటే గుర్తుపట్టిన లేనట్టు మాట్లాడిందా? నా సంగతి పక్కన పెడితే ఆర్మన్ తనకి మనవడు కదా, మరెందుకు తనకేం తెలియనట్టు మాట్లాడింది ఆ రోజు? ఈ కన్ఫ్యూషన్స్ ఎందుకో నేనే డైరెక్ట్గా వెళ్ళి అడిగితే తెలుస్తుంది కదా. భూమి అనుకునేదే తడవగా భూలక్ష్మి కోసం వెళ్ళింది. భూలక్ష్మి కాల్ మాట్లాడి కాల్ కట్ చేసేసరికి తన ఎదురుగా ఉన్న భూమిని చూడగానే భూలక్ష్మి బామ్మకి టెన్షన్ వచ్చేసింది. తన మాటలు విందేమో అనే భయంతో టెన్షన్ వచ్చేస్తుంటే భూమి, నువ్వేంటమ్మా ఇక్కడ, నువ్వెప్పుడొచ్చావు అంటూ ప్రేమగా అడిగింది. నేనిప్పుడే వచ్చాను బామ్మ, మీరెందుకు నన్ను చూసి టెన్షన్ పడుతున్నారు? చెంచల బామ్మ, సారీ, మీ పేరు భూలక్ష్మి అంట కదా, ఇప్పుడే కింద తెలిసింది. ఇప్పుడైనా నిజం చెప్తారా? అసలు మీరెవరు? ఎందుకు నాకు చెంచల అంటూ పరిచయం అయ్యారు? ఆర్మన్ మీకు మనవడు అని నిజం నాకెందుకు చెప్పలేదు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను అక్కని కలవాలి. ఆ రోజు నుంచి వినుష్క అక్క కనిపించట్లేదు. నేను తనతో మాట్లాడాలి. తనిప్పుడు ఎక్కడుంది? తెల్లారితే పెళ్లిపీటలపై కూర్చోవలసిన వినుష్క ఎందుకు వెళ్ళిపోయింది? అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు నిజం చెప్పకపోతే మీరు చేసింది మొత్తం నీ మనవడికి చెప్పేస్తాను అంటూ భూమి అనగానే, ఆర్మన్కి ఇది నిజం చెప్తే ఫస్ట్ ఆర్మన్కి డౌట్ వస్తుంది, తర్వాత అసలే నిజం తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఆర్మన్కి తెలియకూడదు, కానీ ఇప్పుడు భూమిని ఏం చెప్పాపాలి అనేసి ఆలోచిస్తున్నా. బామ్మ కళ్ళు తిరిగి కింద పడిపోతుంటే భూమి ఆమెను పట్టుకుని బెడ్ మీద పడుకోబెట్టి వాటర్ ఇచ్చింది. భూమి, నీకు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను, అంతవరకు నిజం ఎవరికీ చెప్పనని మాటివ్వు. భూమి, నీకు నా మీద నమ్మకం ఉంటేనే మాటివ్వు భూమి అంటూ బామ్మ చాలా బాధగా నీరసంగా అడిగింది. బామ్మ, మీరిప్పుడు చెప్పలేని పరిస్థితి అంటున్నారు కాబట్టి నేనేం మాట్లాడడం లేదు, కానీ నేను ఇలానే ఎక్కువ రోజులు ఉంటానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు బామ్మ. నాకు నిజం తెలియాలి. నీ మనవడు నన్ను దోషిగా, నేను తప్పు చేశానంటూ నన్ను తప్పు పడుతున్నాడు. తను ప్రేమ దూరం అవ్వడానికి నేనే రీజన్ అని నా జీవితంలో మర్చిపోలేని కల్లోలా సృష్టించాడు. తన ప్రశ్నలకి ఇన్ని రోజులు సమాధానం లేని ప్రశ్నలా మిగిలిపోయాను. ఇప్పుడు నాకు సమాధానం కావాలి బామ్మ. అసలు వినుష్క ఎందుకు పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయింది? అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి. నీకు టైం వచ్చినప్పుడు అన్ని నిజాలు చెప్తాను భూమి. నీకు నా మీద నమ్మకం ఉంది కదా, ఆ నమ్మకం అలానే ఉండనివ్వు. నేనేం తప్పు చేయలేదు, నిజం చెప్తాను భూమి అంటూ భూలక్ష్మి బామ్మ అనేసరికి భూలక్ష్మి అలియాస్ భూమి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ భూమి నన్ను వదిలేలేదు. కన్ఫామ్గా భూమి అడిగే ప్రశ్నలకి నీ సమాధానం చెప్పాలి. ఈరోజు కాకపోతే రేపైనా నీ సమాధానం చెప్పకపోతే ఆర్మన్కి తెలిసే అవకాశం ఉంది. ఈ భూలక్ష్మీదేవి ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోదు. నీకు కథ కావాలి కదా రాజకుమారి, నీకోసం అందమైన కథను చెప్తాను, సిద్ధంగా ఉండు అంటూ ఓ కన్నింగ్ స్మైల్ నవ్వుకుంది. చూశారు కదా, ఇక ఆర్మన్ భూమిని సిన్సియర్గా లవ్ చేశాడంట, అలాగే భూమి కూడా ఆర్మన్ని సిన్సియర్గా లవ్ చేసిందంట. మరి అసలు ఏం జరిగింది? ఆల్రెడీ వినేసిన స్టోరీ వాళ్ళకైతే తెలుసు ఆ సీక్రెట్ ఏంటి అనేది. కొత్త వాళ్ళకి తెలియదు కదా, మరి కొత్త వాళ్ళకి తెలియాలంటే ఏం చేయాలి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీక్రెట్ రివీల్ అయింది కదా, మరి కొంచెం రివీల్ అయింది, ఇంకా రివీల్ అవ్వలేదు. మధ్యలో ఈ వినుష్క ఎవరు? ఆర్మన్ వినుష్కను లవ్ చేయడం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ నా కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.